ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మీకు బ్లౌజ్ కటింగ్లో ఒక డిఫరెంట్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అనమాట. చాలామంది బ్యాక్ ఓపెన్ ఇష్టపడుతుంటారు కదా, కానీ ఒక సహాయం లేని బ్యాక్ ఓపెన్ హుక్స్ అనేది మనం పెట్టుకోలేం కదా. అట్లా లేకోకుండా, ఎవరి సహాయం లేకోకుండా మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ను మనం వేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా అనేది ఈ స్టిచ్చింగ్లో చూపిస్తాను, ఈ కటింగ్లో చూపిస్తానండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఈరోజు వచ్చేసి కటింగ్ చూపిస్తాను. ఆ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ని కట్ చేసుకుందామండి. బ్లౌజ్ కట్ చేసుకోవడానికి ముందు ఈ చివరన క్రాస్లు ఏమైనా తీసేసుకుందాము. బ్లౌజ్ని వచ్చేసి 2 మడతలుగా మర్చినానండి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్రాస్లు ఏమైనా తీసేసుకొని, ఇది వచ్చేసి మనం పట్టీ కోసం ఒక 1.5 ఇంచ్ మనం ఫోల్డ్ చేసుకుందాం. పట్టీ కోసం వదులుకుందాము. 1.5 ఇంచ్ క్లాత్ను పట్టీ కోసం వదులుకుందాం. ఇది వచ్చేసి 2 బైట్ జాకెట్ అండి, లైనింగ్ పీస్ కాదు, 2 బైట్ జాకెట్. 1.5 ఇంచ్ కోసం మనం లైన్ డ్రా చేసుకుందాం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ పట్టీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన బ్లౌజ్ లూజ్ అండి. బ్లౌజ్ లూజ్ వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి 8.5. స్టిచ్చింగ్ కోసం మనం 2 ఇంచెస్ అనమాట. 10.5 దగ్గరికి మార్కింగ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి మనం ఎక్కడైతే కనుక ఫోల్డ్ కోసం మన పట్టీ వదులుకున్నాం కదా, ఆ పట్టీ దగ్గర నుంచి పొడవు పెట్టుకుందాం. కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి 15 ఇంచెస్. ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 15.5 పొడవు పెట్టుకుందాం. బ్లౌజ్ యొక్క పొడవు 15.5. నెక్స్ట్ వచ్చేసి పొడవు దగ్గర ఒక లైన్ డ్రా చేస్తున్నాను. తర్వాత లూజ్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాం. కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర ఒక లైను, స్టిచ్చింగ్ వదిలింటాం కదా అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్ తీసుకున్నామండి. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అన్నాను కదా, ఫోల్డింగ్ మటుకు మామూలుగానే వేసాను. నార్మల్ బ్లౌజ్ కట్ చేసినట్టే కట్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదండి. మీకు బ్లౌజ్ కటింగ్ పూర్తి అయిన తర్వాత అర్థమవుతుందండి నేను ఎందుకు ఈ విధంగా మర్చాను అనేది. షోల్డర్ వచ్చేసి 5.5 దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. భుజం మీద పట్టు వచ్చేసి 3 ఇంచెస్. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గరికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసినా అండి. ఇది వచ్చేసి మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. స్టిచ్చింగ్లోకి వెళ్తుంది ఇక్కడ వరకు. ఇది వచ్చేసి మన కుట్లలోకి. ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ను మార్కింగ్ చేసుకుందాం. 1.5 ఇంచ్ దగ్గరికి లైన్ డ్రా చేసుకొని మనం చంక రౌండ్ తీసుకుందామండి. ఈ విధంగా రౌండ్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి రౌండ్ దగ్గర ఉన్న పట్టు వచ్చేసి 5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ యొక్క రౌండ్ దగ్గర ఉన్న పట్టు అనమాట. 5 ఇంచెస్ పెడుతున్నాను. మనకి స్టిచ్చింగ్లోకి వెళ్తే కనుక 4.5 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి భుజం మీద పట్టి 2.5 ఉంది కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నా. మనకు బ్లౌజ్ నెక్ వచ్చేసి డీప్ కావాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ చేసుకుంటే మనకు నెక్ అనేది డీప్ వస్తుంది. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని బాక్స్లా చేసుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా బాక్స్ వేసుకున్న తర్వాత మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనకు స్క్వేర్ నెక్ కావాలనుకోండి ఇట్లే ఉండించుకోవచ్చు. మనకు స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు స్టార్ కావాలంటే స్టార్ నెక్ చేసుకోవచ్చు అండి. మనకు రౌండ్ కావాలంటే మనకి ఈ కార్నర్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని రౌండ్ తీసుకోవాలి. మనకి కుండ నెక్ కావాలంటే కుండ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు అండి. స్క్వేర్ అయితే ఇట్లే ఉండించుకోవచ్చు. స్టార్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మన కుండ నెక్ అయినా రౌండ్ అయినా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలంట. ఓన్లీ ఒక స్టార్ మనకు స్క్వేర్ నెక్ ఒక్కొక్కటే ఈ బాక్స్ అమ్మడి కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాము. వీడియోని వచ్చేసి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. మీకు నెక్ వచ్చేసి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కట్ చేసుకొని మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందామండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మిగిలిన క్లాత్తో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. మనకు క్రాస్ కటింగ్ ఇది బ్యాక్ హుక్స్లో బ్లౌజ్కు క్రాస్ కటింగ్ అనమాట. ఇది వచ్చేసి ఆల్రెడీ 2 మడతలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం 4 మడతలు మడతామండి.
ఈ విధంగా 4 మడతలు మర్చినానండి. ఈ విధంగా మనం 4 మడతలు మర్చుకున్న తర్వాత హ్యాండ్స్ పొడవు లూజు చూసుకొని కట్ చేసుకుందాం. మామూలుగా అయితే బ్యాక్ పార్ట్ హుక్స్లకు అయితే కనుక క్రాస్ కటింగ్ రాదండి. కానీ ఈ కటింగ్లో ఈ బ్లౌజ్కి వచ్చేసి మనం క్రాస్ కటింగ్ కట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నానండి. మనకు 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే కనుక స్టిచ్చింగ్లోకి అయితే కనుక 5 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కింది భాగంలో 6 ఇంచెస్లో మనం 3 ఇంచెస్ తగ్గించుకుందాం, డౌన్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి చంక లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని ఈ డౌన్ డాట్ నుంచి మనం హ్యాండ్ పొడవు దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ పొడవు దగ్గర మనకు కరెక్ట్ గుర్తుండడం కోసం ఇట్లా కట్స్ పెట్టుకుందామండి. కట్స్ పెట్టుకుంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది తెలుస్తుంది. భుజాలు జాయింట్ చేసి మనకు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకు మిడిల్ అనేది నీట్గా తెలుస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్లోకి ఇక్కడ వరకు వెళ్తుంది కదా, మనకు ఒక 2 ఇంచెస్ ఇవతలకి మార్కింగ్ చేసుకొని ఈ రెండింటి మధ్యలో ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చంక లోతు తీసుకుందామండి. ఈ విధంగా చంక లోతు తీసుకొని మనం ఈ 2 పార్ట్స్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ కూడా రెడీ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము, ఫ్రంట్ మనకు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాము సేమ్ అదే విధంగానే కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఇట్లా బ్యాక్ పార్ట్ ఉంది కదా, మనం బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం. ఇది క్రాస్ కటింగ్ అండి. బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెనే కానీ క్రాస్ కటింగ్ అనమాట. ఈ విధంగా 2 ఇంచెస్ వరకు మనం ఫోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం 2 ఇంచెస్ అని ఫోల్డ్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా 2 ఇంచెస్, ఇక్కడ నుంచి మాత్రమే 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనం పట్టీ కోసం వదులుకున్న క్లాత్ కాబట్టి మనకి ఇది లెక్కలోకి లేదు. ఇది వచ్చేసి ఇక్కడ పట్టీ కోసం వదులుకున్న క్లాత్ కదా, మనకి ఇక్కడ మనకు పట్టీలోకి వదులుకున్న దగ్గర నుంచి 2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చేసి సేప్ పట్టీలు వస్తాయి అన్నమాట. ఈ ప్లేస్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం క్రాస్గా ఇట్లా పెట్టుకున్నాము. మనకి ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా ఉండాలండి. ఎందుకంటే మనకు క్లాత్ తక్కువని ఇక్కడ జాయింట్ చేసుకోవచ్చు, ఇక్కడ మటుకు జాయింట్ చేసుకోకుండా మనం కరెక్ట్గానే పెట్టుకోవాలి. ఇట్లా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగానే మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, ఇది పక్కన పెట్టేసి ఫ్రంట్ నెక్కును మార్కింగ్ చేసుకుందామండి. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మనం బాక్స్లా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్కును అనేది రౌండ్ తీసుకుందామండి. ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ నెక్కును రౌండ్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్టిచ్చింగ్లోకి వదిలిన దగ్గర నుంచి చంక లోతు తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కాబట్టి జాయింట్గా అవసరం లేదండి, కొంచెం మాత్రమే కదా స్టిచ్చింగ్లోకి వెళ్తుంది, కనిపించదు. ఇక్కడ వరకు మనకి స్టిచ్చింగ్లోకి వస్తుంది కాబట్టి క్లాత్ దండిగానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఇక్కడ జాయింట్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకున్నామండి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ దగ్గరికి క్రాస్ తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేస్తున్నాను. మనకు మిడిల్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అనమాట. ఈ 3 డాట్స్ను కలుపుతూ మనం మార్కింగ్ చేసుకుందాం.
మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ క్లాత్లో షేప్ పట్టీలను తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ పట్టీలు కట్ చేసుకుందామండి. మనకి ఇది వచ్చేసి 2 పొరలుగా ఉంది కదా, ఇది 2 పొరలుగా ఉంది. దీన్ని వచ్చేసి మనం 4 మడతలు మర్చుకుందామండి. మనకు షేప్ పట్టీలు సరిపోకపోతే కనుక మనం చిన్నగానే చేసుకోవచ్చు, 2 మాత్రమే కట్ చేసుకోవచ్చు. మనం ఇందులోనే 4 వస్తాయనుకుంటే 4 కట్ చేసుకోవచ్చు అనమాట. పొడవు వచ్చేసి మనం బాడీ లూజు 10.5 పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 9.5 పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఇక్కడ వచ్చేసి డౌన్ భాగం, షేప్ పట్టీలు డౌన్ భాగం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రౌండ్గా మార్కింగ్ చేసుకుందాం. ఇవి వచ్చేసి మనకు 4 పీసెస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ ఇక్కడ 3 ఇంచెస్ 3.5 ఇక్కడ పెట్టుకున్నాం కదా, కరెక్ట్ 3.5 ఉందండి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ నుంచి మనం క్రాస్గా మార్కింగ్ ఇట్లా కట్ చేసుకుందాం. మనకు ఉక్సులు దారాల పట్టికి వెళ్ళి 3.5 పెట్టుకోవాలి. డౌన్ భాగం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను రీసెంట్గానే ఒక వీడియో పెట్టానండి, షేప్ పట్టీలను పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలని రీసెంట్గానే వీడియో పెట్టాను. మీకు షేప్ పట్టీలు పర్ఫెక్ట్ కటింగ్ ఎవరికైనా రాకపోతే కనుక ఆ వీడియో చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఈ విధంగా ఇందులో మనకు 4 పీసెస్ వచ్చినాయి కదా, మిడిల్కి వచ్చేసి మనకు వేరే క్లాత్ అయినా వేసుకోవచ్చండి. ఒక సైడ్ 2 ఒక సైడ్ 2 ఉంటాయి కదా, మనకు వచ్చేసి మిడిల్కు ఇదే క్లాత్ మిగిలితే వేసుకోవచ్చు, లేదంటే ఆపోజిట్ క్లాత్ వేరేదైనా మిడిల్లో వేసుకుంటే మనకేం కనిపించదు. మనకు షేప్ పట్టీలు అనేది మందంగా ఉంటాయి అన్నమాట. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కూర్చుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఉక్సుల పట్టి దారాల పట్టి తీసుకుందామండి. మనకు ఉక్సుల పట్టి దారాల పట్టి పొడవు ఎంత ఉందో చూసుకొని, మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ని చూసుకొని 1 ఇంచ్ ఎక్కువనే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువనే మనం స్టిచ్చింగ్ అయినాక తీసేస్తాం అన్నమాట. మనకు దారాలు పట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి, ఉక్సులు పట్టి వచ్చేసి చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉక్సులు పట్టి దారాలు పట్టి తీసుకున్నాం కదా, ఈ ఉన్న క్లాత్లో మనము ఇది వచ్చేసి మెడ పీస్ తీసుకోవాలండి. ఇది వచ్చేసి మనం మెడ పీస్ తీసుకోవాలండి. ఒక 1 ఇంచ్ క్లాత్ కానీ 1.5 ఇంచ్ క్లాత్ కానీ ఇట్లా క్రాస్గా తీసుకోవాలి. ఇట్లా క్రాస్గా తీసుకుంటే మనకు మెడ అనేది మనకు రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా క్రాస్గా తీసుకొని మనకు నెక్కి ఎన్ని పీసెస్ అయితే సరిపోతాయి అన్ని పీసెస్ను ఈ విధంగా ఇట్లా క్రాస్గా తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే మనకు సాగుతుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాక బ్లౌజ్కి అన్నీ మొత్తం కట్ చేసుకున్నాం కదా, మనం వచ్చేసి అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి బ్యాక్ ఓపెన్ అన్నాను కదండి, బ్యాక్ ఓపెన్ అన్నాను కానీ ఫ్రంట్ ఓపెన్ చేశాను అనుకుంటున్నారు కదండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ ఉంటుంది, ఇట్లా ఫ్రంట్ పార్ట్ ఓపెన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ ఓపెన్ అన్నాం కదా, బ్యాక్ పార్ట్ కూడా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, మనం బ్యాక్ పార్ట్ కూడా ఓపెన్ చేసుకోవాలి. మనకు అప్పుడు బ్యాక్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా వేసుకుంటే మనకు బ్యాక్ ఓపెన్ అవుతుంది. దీనికోసం కూడా మనం బ్యాక్ ఓపెన్ కదా, ఇది బ్యాక్ ఓపెన్, దీనికోసం కూడా మనం పట్టీలు కట్ చేసుకోవాలి. మనకు ఉక్సుల పట్టి దారాల పట్టి కోసం పట్టీలను కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఓపెన్ అయింది కదా, బ్యాక్ ఓపెన్ అయింది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ పార్ట్ ఓపెన్, క్రాస్ కటింగ్. మనకు క్రాస్ కటింగ్ కావాలని ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా క్రాస్ కటింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ ఓపెన్ అనేది ఇంకా ఉంటుంది కాబట్టి బ్యాక్ ఓపెన్ ఉంటుంది, కానీ ఫ్రంట్ కూడా ఓపెన్ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓపెన్తో ఉంది, ఇది ఫ్రంట్ పార్ట్ ఓపెన్తో ఉంది కదా. ఇది వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ పట్టీలు, ఇవి వచ్చేసి ఉక్సుల పట్టి దారాల పట్టి, ఇది వచ్చేసి మెడ పీసులు అనమాట. మనకు సంఖ పీసులు అవసరమైతే కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ మొత్తం చేసుకోవచ్చు అండి.
ఈ విధంగా బ్లౌజ్ మొత్తం కట్ చేసుకున్నాం కదా, మనకు బ్యాక్ పార్ట్ హుక్స్లకు ఫ్రంట్ పార్ట్ హుక్స్లకు మనం పట్టీలు ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.